తత్ విద్ధి. తత్ అంటే ఆ సత్యం, విద్ధి తెలుసుకోండి. ప్రణిపాతేన సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్నేన చక్కటి ప్రశ్న వేసి, సేవయా సేవ చేసి, అప్పుడు ఉపదేక్షంతి ఉపదేశిస్తారు, తే నీకు, ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానాన్ని ఉపదేశిస్తారు, జ్ఞానినః జ్ఞానులు, తత్వదర్శినః తత్వదర్శనులు. సత్యం ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ప్రణిపాతము, స అష్టాంగ నమస్కారం. అష్ట అంగాలు అంటే 2 కాళ్ళు, 1 మొండెము, 2 చేతులు, 1 తల, ఇవి 6 అంగాలు, ప్లస్ మనస్సు ప్లస్ బుద్ధి, ఇవి అష్ట అంగాలు. అంటే నీ శరీరంతో, నీ మనస్సుతో, నీ బుద్ధితో, ఈ మూడిటితో నువ్వు ప్రణామం చేయవాలి. మనస్సులో కోరిక ఉండాలి ప్రణామం చేయాలని చెప్పేసి. కేవలం శరీరం వంచితే లాభం లేదు. బుద్ధితో కూడా నా బుద్ధి కన్నా నీ బుద్ధి ఎక్కువ కనుక నా బుద్ధి నీ బుద్ధికి ప్రణమిల్లుతున్నది, నా మనస్సు చంచలమైనది, నీ మనస్సు స్థిరమైనది, చంచలమైన మనస్సు స్థిరమైన మనస్సుకు ప్రణామము చెప్తున్నది, నా శరీరము నీ శరీరానికి ప్రణామం చెప్తోంది. ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం, స అష్ట అంగ నమస్కారము. ఏమిటయా అష్టాంగాలంటే తప్పకుండా తెలుసుకోవాలి. 2 కాళ్ళు, 1 మొండెము, 2 చేతులు, 1 తలకాయ, మొత్తం 6. భౌతిక శరీరం అంతా కలిపి 6, తర్వాత మనస్సు, తర్వాత బుద్ధి. అప్పుడు ఉపదేక్షించితే జ్ఞానం, నీ మనస్సు పూర్తిగా పెట్టాలి, నీ బుద్ధితో నువ్వు ప్రణమిల్లాలి, తర్వాత సరియైన ప్రశ్న వేయాలి, పరిప్రశ్న, తర్వాత సేవ కూడా చేసుకోవాలి. అప్పుడు ఉపదేక్షించితే జ్ఞానం చెప్పడానికి అందరూ రెడీగానే ఉన్నారు, గురువు ఎప్పుడు రెడీగానే ఉన్నారు చెప్పడానికి, కానీ శిష్యులే లేరు. ఎలాంటి శిష్యులు? ప్రణిపాతంలో ఉండే శిష్యులు, పరిప్రశ్నంలో ఉండే శిష్యులు, సేవలో ఉండే శిష్యులు కావాలి. ఆ శిష్యులకి ఆ గురువు ప్రబోధిస్తాడు. ఎక్కడ ప్రణిపాతం లేదో, పరిప్రశ్నలు లేవో, సేవ లేదో, ఒకటి ఉండి రెండవది ఉండదో, అక్కడ ఆ గురువు ఏమీ చెప్పజాలడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏదేని విద్యలో నేర్చుకోవాలంటే, ఒక విద్య నేర్చుకునే దగ్గర మనం పోయేటప్పుడు ఈ 3 రకాల గుణాలు ఉండాలి అని భగవద్గీతలో మనకి వేదవ్యాసుల వారు చెప్పారు. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః జ్ఞానినః తత్వదర్శినః. నేర్పించేవాడు ఎప్పుడు ఉన్నాడు, నేర్చుకునేవాడే లేడు. When the disciple is ready, master will appear. Master is already there, but you are not ready. How you are not ready? ఏ విధంగా నువ్వు తయారు చేసుకోలేదంటే ప్రణిపాతం ఉండవాలి.
పరిప్రశ్న ఉండవాలి. కొంచెం అహంకారంగా టెక్కుగా అడిగారనుకోండి, నాకేం తెలియదు పోరా అంటాడు. కొంచెం సేవ చేయమంటాడు, సేవ చేయలేదనుకోండి, కష్టపడ్డానుకోండి సేవ అంటే, సరే వచ్చే జన్మలో రా నాయన అంటాడు. గురువుదేం పోయింది, శిష్యుడిదే పోయిందంతా. కనుక ఒక విద్య నేర్చుకునేటప్పుడు ఏం ఉండాలి అంటే ప్రణిపాతం. ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం చేయాలి. అష్ట అంగ నమస్కారం, సాష్టాంగ నమస్కారం. భౌతిక కాయము, మనోకాయము, బుద్ధి కాయము, ఈ 3 కాయాలతో ప్రణమిల్లాలి. తర్వాత సరైన పక్వమైన ప్రశ్న వేయాలి. ఏ ప్రశ్న వేయాలి? స్వామీజీ నా కొడుకు ఉద్యోగం కావాలి అంటే అది సరైన ప్రశ్న కాదు, పరిప్రశ్న కాదు. కనుక నాకు దుఃఖం ఉంది, నా దుఃఖం పోవాలి. నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం కావాలి. మిమ్మల్ని చూస్తుంటే మీకు జ్ఞానం ఉన్నట్టుంది, నాకు కూడా ఆ జ్ఞానము కావాలనుంది. మీలాగా నేను కూడా ఉండాలనుంది. ఎందుకో మీ మొహంలో చూస్తే ఎంతసేపు శాంతము, ప్రమోదము ఉంటుంది. నా ముఖంలో ఎందుకు లేదు, ఎందుకు కొలబడింది? కనుక నాకు కూడా అలాంటి స్థితి కావాలి, ఆ స్థితప్రజ్ఞత కావాలి, అది చలించని స్థితి కావాలి. దానికి నేనేం చేయాలి అన్ని అడిగే ప్రశ్నలే పరిప్రశ్నలు. ఎంత కష్టమైనా పడతాను, ఎంత సేవ అయినా చేస్తాను, నాకు అది కావాలి. ఓహో, ఎంత కష్టమైనా పడతావా, ఎంత సేవ అయినా చేస్తావా, నీకు అదేనా కావాలి, ఇంకేది అక్కర్లేదా? ఇంకేది అక్కర్లేదు, నాకు సంసారం అక్కర్లేదు, పేరు ప్రతిష్ట అక్కర్లేదు, తిండి అక్కర్లేదు, నిద్ర అక్కర్లేదు, నాకు అది కావాలి అని ఎవరైతే అడిగినప్పుడు అప్పుడు వాళ్ళకి ఉపదేశించితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఏది అడగరు. నీ దగ్గర పరిప్రశ్నలు ఉన్నాయా, నువ్వు సేవ చేస్తావా, నువ్వు సాష్టాంగ నమస్కారం చేయాలా, ఏది కోరుకోరు, చెప్తూనే ఉంటారు. కానీ ఈ చెప్పేది ఆ 3 అక్కడ లేకపోతే అది నిలబడదు. అక్కడ భగవద్గీతలో లేనిది ఇంకో చోట ఎక్కడ లేదు. అన్ని చోట్ల ఉన్నదే భగవద్గీతలో కూడా ఉంది, భగవద్గీతలో లేనిది ఇంకో చోట లేదు.